Hello friends, welcome to Dara English Communication. This is a continuation of the previous session. మనం టెన్సెస్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. అంటే ఇంతకుముందు సెషన్లో మనం ఏం చేసాం అంటే ప్రెజెంట్ టెన్స్ని అంటే ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటువంటి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తామో అవి మనం నేర్చుకున్నాం. ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం ఇంతకుముందు సెషన్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనం ఏ విధంగా ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాం. ఇది వెరీ సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మనం ప్రెజెంట్ టెన్స్ని ఏ విధంగా చేంజ్ చేసినామో మీరు ఒకవేళ అది కనుక అర్థమైతే, ఒకవేళ మీరు చూడకపోతే అది చూడండి, ఓకే. ఒకవేళ మీకు ప్రెజెంట్ టెన్స్ కనుక అర్థమైతే ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఓకే. ఎందుకంటే అక్కడ మనకి బేసిక్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి, దాన్ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తున్నామో అక్కడ మనం నేర్చుకున్నాం. సో ఇది మన కంటిన్యూషన్. అది వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు మీకై మీరే చేంజ్ చేస్తూ ఉంటారు, ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ పాస్ట్ టెన్స్లో వచ్చేటువంటి ప్యాసివ్ టెన్సెస్, ప్యాసివ్ వాయిస్ మనం ఏవైతే సెంటెన్సెస్ని చేంజ్ చేస్తామో అవి మనం ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ రాసిన అవి మనం ఏవి చేంజ్ చేస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ మనం చేంజ్ చేయొచ్చు, పాస్ట్ కంటిన్యూస్ని కూడా చేంజ్ చేయొచ్చు, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు ఈ సెషన్లో చూద్దాం, ఓకే. సో ఇక్కడ చూద్దాం చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏంటది పాస్ట్ టెన్స్లో వచ్చేటువంటి యాక్టివ్ వాయిస్ మనం ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నప్పుడు మనకు పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్, వర్బ్ టు అండ్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ అంటున్నాం, ఐ ఏట్ ఎ మ్యాంగో. ఏంది ఇక్కడ ఐ ఏట్ ఎ మ్యాంగో, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో మనకి రూల్ ఏంటి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఏంటి అది? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో సబ్జెక్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? సబ్జెక్ట్ అనేది మన ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సో ఏ విధంగా అయితే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం చేంజ్ చేస్తున్నామో సేమ్ సింపుల్ పాస్ట్ని కూడా అదే విధంగా చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తే ఏంటంటే మ్యాంగో అనేది ఇక్కడికి వచ్చింది కదా. సో మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి? వాస్ అండ్ వర్ వస్తాయి. సో వాస్ అండ్ వర్ వచ్చినప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో ఏం చేస్తామంటే ఈజ్, ఆర్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్. వాటిని మనం ఏం చేసినాం? ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఈ ఆక్సిలరీ వర్బ్స్ని మనం యూజ్ చేసుకొని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినాం ప్రెజెంట్ టెన్స్లో. సేమ్ అదే ఫార్మాట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పాస్ట్ టెన్స్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే దాని కింద టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏం చేస్తాయంటే పైకి లాక్కుంటాయి, ఓకే. సో పైకి లాక్కోవడం అంటే ఏ విధంగా? వాస్ అండ్ వర్ అనే మనకు నెక్స్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్, ఓకే. సో మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అంటున్నాం కదా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చిందా. సో సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే మనకి ఏం రావాలి? ఆక్సిలరీ వర్బ్ కూడా సింగులర్ రావాలి. ఒకవేళ మనకి ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ కూడా ప్లూరల్గా ఉండాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూద్దాం. ఏం ఇచ్చింది ఇక్కడ? ఐ ఏట్ ఏ మ్యాంగో అని ఇచ్చింది. ఇప్పుడు ఏం రావాలి? సో ఇక్కడ మనకి ఇట్ వస్తుంది కాబట్టి ఏ మ్యాంగో, ఇది మనకి సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం చేసినాం మనం? వాజ్ అని వచ్చింది, ఓకే. మ్యాంగో వాజ్ ఈటెన్. ఎప్పుడైనా మనకి ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 అనేది ఉండాలని చెప్పేసి అనుకున్నాం. సో మ్యాంగో వాజ్, ఇది వర్బ్ 3 వాజ్ ఈటెన్ బై మీ, ఓకే. ఒకవేళ మనకి ఇక్కడ ప్లూరల్ ఉందనుకో అప్పుడు మనం ఏం చేస్తాం? మ్యాంగోస్ వేర్, మ్యాంగోస్ వేర్, ఇది మనకు ప్లూరల్ కాబట్టి ఈటెన్ బై. ఇది ఎప్పుడు మనం వేర్ అనేది ఉపయోగిస్తాం? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే వేర్ అనేది ఉపయోగిస్తాం. కానీ మనం ఇక్కడ సింగులర్ ఇచ్చిన కాబట్టి మ్యాంగో, ఏ మ్యాంగో వాస్ ఈటెన్ బై మీ, ఓకే. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చేంజ్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేస్తే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి? పాస్ట్ సారీ ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లోకి ఏదైనా చేంజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన ఏంటది? ఆబ్జెక్ట్ వస్తుంది, దెన్ ఇక్కడ మనకి సారీ ఇక్కడ మనకి వాస్ బీయింగ్ కాదు, ఆబ్జెక్ట్ వస్తుంది వాస్ ప్లస్ వాస్ ఆర్ వర్. వాస్ అని మనకి సింగులర్ సబ్జెక్ట్ అని ఇక్కడ మనకి సింగులర్ ఆబ్జెక్ట్ వస్తే వాస్ అని వస్తే ప్లూరల్ వస్తే మనకి వర్ అనేది ఇక్కడ వస్తుంది. సారీ ఇది నేను బీయింగ్ అనేది యూజ్ చేసిన, ఓకే. వాస్ కానీ వర్ కానీ వస్తుంది. ప్లూరల్ అయితే వర్, సింగులర్ అయితే వాస్ అని వస్తుంది. దెన్ వర్బ్ 3 అండ్ దెన్ బై ఫాలోడ్ బై సబ్జెక్ట్,
సో అది మనకు ప్యాసివ్ వాయిస్లో చేంజ్. ఎందులో సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ ప్లస్ V3 ప్లస్ బై అండ్ దెన్ సబ్జెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగులర్ వస్తే వాజ్, ప్లూరల్ వస్తే వర్. ఓకే, సో అది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఏంటి మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఐ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, ఏం చేస్తున్నాడు అతడు, మ్యాంగో తింటున్నాడు. ఓకే, నేను ఏం చేస్తున్నా, నేను ఉంటున్నా కదా, నేను మ్యాంగో తింటున్నాను. ఎప్పుడు ఇది, పాస్ట్లో. ఓకే, నేను ఈ టైంకి నేను మ్యాంగో తింటున్నాను. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడికి రావాలి, మనకి సబ్జెక్ట్ ప్లేస్కి రావాలి. ఓకే, సో ఇక్కడ మ్యాంగో అంటున్నాం. సో మ్యాంగో అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి మ్యాంగో, ఇక్కడ మనకి రాంగ్ ఇచ్చింది, మ్యాంగో వాస్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మ్యాంగో అనేది మనకు సింగులర్. సింగులర్ వచ్చిన ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ వర్బ్ ఉండాలి, వాస్ బీయింగ్ అని ఉండాలి, లేదంటే వర్ బీయింగ్ అని ఉండాలి. సో ఇక్కడ మనకి ఏంటి, సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే వాస్ బీయింగ్, ఏ మ్యాంగో వాస్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఓకే, ఇక్కడ మనకి వర్బ్ 3, ఎప్పుడైనా మనకి ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 వస్తే సో వర్బ్ 3 బై ప్లస్ మీ. ఓకే, అక్కడ మనకి సబ్జెక్ట్ వస్తే దాన్ని వేసుకుని అది చేంజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మీ అని. ఒకవేళ అక్కడ మనకి సెకండ్ పర్సన్ యూ వచ్చింది అనుకో, ఇక్కడ మనకి యూఏ ఉంటుంది. థర్డ్ పర్సన్ వచ్చింది అనుకో, ఒకవేళ ఇట్ వస్తే మనకి ఇట్టే ఉంటుంది, షీ వస్తే హర్ వస్తుంది, హీ వస్తే హిమ్ వస్తుంది. ఓకే, అదే మనం చేంజ్ చేసుకుంటాం, అది మనకు ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో అని. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్ టెన్స్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ కూడా మనకి ఎందులో ఉండాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ మ్యాంగో వాస్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఓకే, సో అది ప్రాసెస్. ఇక నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిన ఏంటది, ఐ హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో. ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. సేమ్ ప్రాసెస్, ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్ తీసుకో, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురా. అప్పుడు నీకు ఏ విధంగా వచ్చింది, మ్యాంగో. ఇక్కడ మనకి సింగిల్ అయిన ప్లూరల్ అయిన ఒకటే ఉంటుంది, ఏదది హ్యాడ్ బీన్ ఒకటే వస్తుంది కదా మనకు. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి హ్యాడ్ బీన్ వస్తుంది, ఏ మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై. వెరీ సింపుల్, ఇంతే, వెరీ సింపుల్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఆల్జర్ వర్బ్ ఏ విధంగా వచ్చిందంటే మనం కింది టెన్స్లో ఏదైతే ఆల్జర్ వర్బ్ వస్తుందో దాన్ని మనం పైకి లాక్కుంటాం. ఇందులో మనం కంటిన్యూస్ టెన్స్లో కూడా అదే విధంగా చేసినాం కదా, సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా అదే విధంగా చేసినాం కదా. ఎట్లా, ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది, దాని కింద వచ్చేటువంటి ఆల్జర్ వర్బ్ని పైకి లాక్కుంటాం. కంటిన్యూస్ టెన్స్లో అయితే వాజ్ వర్ అని వస్తుంది, అది కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి కాబట్టి మనం ఇక్కడ బీయింగ్ అనేది యాడ్ చేసినాం. పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏం చేసినాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే దాని కింది టెన్స్లో ఏదైతే ఆల్జర్ వర్బ్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ పైకి లాక్కుంటాం, అంతే. ఓకే, సో సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై అండ్ దెన్ సబ్జెక్ట్. ఓకే, సో దీస్ ఆల్ అబౌట్ చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇన్ పాస్ట్ టెన్స్. అది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. If you need, take a screenshot of it so that it will be useful for your future reference. Okay, hope you have understood the session. Thank you and have a nice day. Okay, don't forget to like, share and subscribe.